హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమోవస్టర్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, మిగతా క్లినిక్స్ తో పోల్చుకుంటే మీ క్లినిక్ ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు మీ క్లినిక్ ఎందుకు రావాలి? ముఖ్యంగా హోమియోపతిలో ఇతర హోమియోపతిల కంటే మా దగ్గర ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం. డయాగ్నోస్ కరెక్ట్ మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి ఇంత ఫాస్ట్ రిజల్ట్. హనీమన్ గారు చెప్పారు కదా, హోమియోపతి లేట్ కాదు, హోమియోపతి వైద్యం ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. డాక్టర్ ఫెయిల్యూరు, పేషెంట్ ఫెయిల్యూరు. పేషెంట్ కరెక్ట్ లక్షణాలు చెప్పనప్పుడు, కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ ఇవ్వనప్పుడే అది రిజల్ట్ కనిపించదు. అంత మాత్రాన ప్రజల్లో పట్ల హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది, 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం అని చెప్తారు కదా, అది తప్పు. అక్కడ ఫెయిల్యూర్ అయింది పేషెంటు, డాక్టరే. సిస్టమ్ పవర్ఫుల్ కాబట్టి ఆ హనుమాన్ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మందు ప్రయోగం చేస్తే రిజల్ట్ మంచిగా ఉంటుంది. ఆయన రెండో ఎఫారిజంలో ఏమని చెప్పిండు, క్యూర్ అంటే ఆయన ఒక అలోపతి డాక్టరే, అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతి ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టిండంటే మరి అలోపతిలో ర్యాపిడ్ ఉన్నప్పుడు హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది? ప్రజల్లో ఈ అవగాహన రావాలి. అలోపతి ర్యాపిడ్, అలోపతి ఫాస్ట్ ట్రీట్మెంట్ అన్నప్పుడు హోమియోపతిని కనిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అలోపతిలో లేనంత స్పీడ్ హోమియోపతిలో ఉంది కాబట్టి కనిపెట్టిండు. అందుకే ఆయన 294 ఎఫారిజమ్స్ సూత్రాలు రాసిపెట్టిండు ఓ బుక్లో, ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ అంటారు దాన్ని. దాంట్లో రెండో ఎఫారిజంలో ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. అంటే ఆయన చెప్పినటువంటి గ్రంథంలోనే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అన్నాడు. ర్యాపిడ్ అన్నాక ప్రజల లోపల హోమియోపతి స్లో అని ఎందుకు వచ్చింది అనేది ఒక డౌట్ వస్తుండే. ఆ నివృత్తి కోసమే బాగా డెప్త్లో చదవడం వల్ల ప్రజలకు కరెక్ట్ డయాగ్నోస్, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తుంది అనేది అర్థమైంది. ఆ ప్రకారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. 24 అవర్స్లో రిజల్ట్ సార్ అంటున్నారు హోమియోపతి. అద్భుతం సార్, 1 మంత్లో అద్భుతం అంటున్నారు. ప్రపంచంలో అతి భయంకరమైన జబ్బు అంటే ఏంది? క్యాన్సర్. అందరికీ తెలిసింది క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ కంటే ప్రమాదమైంది ఏంటంటే గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. అంటే కొన్ని అవయవాలకు రక్త ప్రసరణ, ఆక్సిజను, న్యూట్రిషన్ సప్లై కాకపోతే ఆ అవయవం చనిపోతుంది. దాన్నే గ్యాంగ్రీన్ అంటారు. కుళ్ళిపోతుంది అంతా, వాసన, బ్యాడ్ స్మెల్, ఇక దగ్గరికి ఎవరు రాలేరు, అంత భయంకరమైన స్మెల్. ఒక పేషెంటు ఆదిలాబాద్కి వెళ్ళి ఈ కాళ్ళ వేళ్లకు గ్యాంగ్రీన్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపోతే నీ మొఖాల కాడికి కాలు తీయకపోతే నువ్వు బతకవని చెప్పినట్టు. కాలు తీయాలంటే చిన్న ఏజ్ 45 ఏళ్ళల్లో కాలు తీసేస్తే ఎట్లా అని కొడుకులకు, భార్యకు బాధతోని తీయకుండా నా దగ్గర తీసుకొచ్చారు. నేను చెప్పిన, ఈయన నడుస్తే ఏళ్ళు ఊసిపోయేటట్టున్నాయి బాబు, మీరు తీసుకుపోయి ఇంటికాడ రెస్ట్ ఇవ్వండి. ఇంటికాడ నా మందులు తీసుకుపోయి ఎవ్రీ మంత్ కొడుకొచ్చి తీసుకుపోయి ఇస్తా పోయిండు. నువ్వు ఎప్పుడు నడుస్తే అప్పుడు నా దగ్గర రమ్మని చెప్పిన. మొన్న నడిచిండు, వచ్చిండు, క్లినిక్ వచ్చిండు. అంత భయంకరమైన జబ్బునే మనం పర్మనెంట్గా కాలు తీయకుండా తక్కువ చేసినామంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చిర్రు ఆ క్లినిక్ చూద్దాం. డాక్టరు కాలు తీయకుండా తక్కువ చేసినట్టే ఎవరి డాక్టర్ చూద్దామని వచ్చిర్రు. వాళ్ళు ఏమంటారు వినండి. వాసు నాయక్ ఎక్కడి నుంచి వచ్చిన ఈశ్వరప్ప క్లినిక్? సార్ నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్కి ఏం బాధతో వచ్చినావు? ఇది షుగర్, నడుము నొప్పి, లంబార్ డిస్క్ బల్జో. సరే, మోకాలు నొప్పులు. ఇప్పటిదాకా ఏ మందులు వాడినావు? ఇప్పుడు దాకా అది హోమియోపతి అక్కడ ఇచ్చిండు ఆయన. ఈ మందులు ఎక్కడ? వరంగల్ వాడినావా? హైదరాబాద్ వాడుతున్నావు. హైదరాబాద్ ఆయన పేరేందా? పోని పేరు పోని. హోమియోపతి ఇప్పటిదాకా వాడినావు, నయం కాలే. మరి ఇప్పుడు నేనేం చెప్పిన టీవీలో మీరు చెప్పిన కనుక హోమియోపతిలో తక్కువ కాకపోతే తప్పు హోమియోపతిది కాదు, డాక్టర్ తప్పును. మన డాక్టర్లు కరెక్ట్ డాక్టర్ని వెతుక్కోవాలని చెప్పిన. అందుకు వచ్చినావు. ఎన్నేళ్ళు వాడినవాడు హోమియోపతి? 7 సంవత్సరాలు వాడిన నయం కాకపోతే ఏమన్నట్టు? టీవీలో యాడ్ చూసి మా చెల్లెలు పంపించిన ఇక్కడికి. వాళ్ళు కొంచెం ఫ్రీ ఉన్నారు ఇప్పుడు, మంచిగా. చెల్లె మంచిగా అయిందా? మా దగ్గర వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు వచ్చినావు.
టెస్టింగ్ చేసి వచ్చినాం అన్నమాట. షుగర్ తగ్గలేదు అందరు మంచిగా అవుతారు, షుగర్ కూడా తక్కువ అవుతుంది. 1 నెలకు 2 నెలలకు పోయేది కాదు అది, సంవత్సరం 2 సంవత్సరాలు వాడాలి. షుగర్ వాడితే తక్కువ అవుతుంది. ఓకే, మీ పేరు సార్? నా పేరు బిఎస్ లాల్ సార్. బిఎస్ లాల్ గారు ఎక్కడి నుంచి వచ్చి? ఢిల్లీ నుంచి అండి. ఢిల్లీ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడుకొని 1 మంత్ అయింది. 1 మంత్ అవుతుంది. 1 మంత్లో మీకు ఏం ప్రాబ్లం ఉంటే ఎంత డెవలప్మెంట్? క్రానిక్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్, సివియర్గా 35 years నుంచి ఉందండి. అది 35 years నుంచి చాలా ట్రీట్మెంట్ తీసుకుని ఎప్పుడు తగ్గలేదండి. కానీ మీ ట్రీట్మెంట్ October 15 స్టార్ట్ చేశాను సార్. విత్ ఇన్ 2 daysలో 75% రిలీఫ్ వచ్చింది. కంటిన్యూస్గా వాడుతుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 80% రిలీఫ్ సార్. 80% రిలీఫ్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఇది అద్భుతం. ఇట్స్ వండర్ఫుల్ మెడిసిన్ అది సార్. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. అలోపతి డాక్టర్లు మీకు తగ్గదని చెప్పారు, మీకు బెల్ట్ కూడా ఇచ్చారు కదా? బెల్ట్, ఆపరేషన్, ఎవ్రీథింగ్ దే టోల్డ్ సార్. మరి ఏది చేయకుండా వితౌట్ ఆపరేషన్, వితౌట్ బెల్ట్ ఇంత అద్భుత రిజల్ట్ కనిపించింది అంటే మరి ఇంతటి మించిన వైద్యం ఏడుంది? ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి నీకు ఏది ఎఫెక్ట్ లేకుండా పిల్స్ ఇచ్చి ఇంత స్పీడ్ తగ్గిందంటే ఎంత అద్భుతమైన వైద్యం చెప్పండి. కాబట్టి మీలాంటి అనుభవజ్ఞ ప్రజలకు తెలియడానికి కోసమే అభిప్రాయం తీసుకుంటున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే ఏమేమి బాధలు ఉండే అనేటి లక్షణాలన్నీ చెప్పండి. ఇది 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇది సివియర్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. మెడ ఆడించడం, నొప్పి, తిప్పండి మెడ. చాలా ఇప్పుడు ఫ్రీ తిరుగుతుంది, చాలా ఫ్రీ తిరుగుతుంది. లోపల కట్ 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 అనే సౌండ్లు వచ్చేది సార్. చాలా సౌండ్లు వచ్చి అసలు మెడ ఆడించవలసిన, బాగా ఆడించవలసి వచ్చేది. అప్పుడే రిలీఫ్ వచ్చేదండి. ఒక విధంగా అనీజినెస్ ఉండేది, డిజినెస్ ఉండేది సార్. చాలా వరకు అసలు ఒక విధంగా చిడిచిడపని వచ్చేసేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా వైద్యం చేయించాను. అల్లోపతి, ఆయుర్వేద చాలా చోట్ల వెళ్ళాను, పంచకర్మం చేయించాను సార్. అలసిపోయి ఇంక మందులు వాడటం మానేశాను. ఎవరు చెప్పేవాడు కాదు. 35 ఏళ్ళు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవడు వైద్యం చేయాలని తెలుసు నాకు. 35 ఏళ్ళు అంటే క్రానిక్ కేసు, ఇది ఇంపాసిబుల్ అని. సడన్ గా HMTVలో మీ ప్రోగ్రామ్ చూశాను, కానీ నేను తురంత డెసిషన్ తీసుకోలేదు. 4 వారాలు చూసి మనం కూడా ట్రై చేయడం తప్పులేదని చెప్పి వచ్చాను సార్. విత్ ఇన్ 2 daysలో అద్భుతం. అసలు మెడ ఆడించడం అయిపోయింది. నాకు భయం వేసింది, మెడ ఇంత ఎలాగ ఆగిపోయిందని భయపడిపోయింది. ఇలాగ ఆగిపోతా చిన్న పిల్లతోడని. కానీ ఇంకా అసలు నేను అది 1 month నుంచి చూస్తున్నాను. 80% ఇంప్రూవ్మెంట్ సార్. మోర్ దాన్ 80%. వెరీ గుడ్ సార్. ఏం చేస్తారు మీరు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేషన్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్, చీఫ్ మేనేజర్, వర్కింగ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఢిల్లీ. ఓకే, చీఫ్ మేనేజర్ బ్యాంక్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? విమల. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఈసీఎల్ దమ్మాయి కూడా. ఏం బాధతో వచ్చినావు? చెస్ట్లా, బ్రెస్ట్లాను? చెస్ట్ కాదు, ఏ బ్రెస్ట్లో ఉన్నది? గడ్డలాగా ఉన్నది. ఏమైతుంది? కదులుతుందా? ఫిక్స్గా ఉందా? గట్టిగా మాట్లాడరాదు. అక్కడిక్కడ కదులుతుంది ఏలు పెడితే. అట్లా మూవబుల్ ఉంటే ప్రమాదం లేదు. బయట డాక్టర్లు ఏం చెప్పారు? అవి కల్తీ కదా, తీపించుకుంటే నీకే బాగుంటుంది, ఆపరేషన్ చేద్దామన్నారు. అది ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేద్దామన్నారు. వాళ్ళకి ఏది కనిపించినా ఆపరేషన్ చేస్తా అంటారు. అందుకే పోవద్దు. క్యాన్సర్ కాకుండా నీకు ఆపరేషన్ చేసి తీసేస్తా అంటారు. అందుకోసమే ఏది కనిపిస్తే అది ఆపరేషన్ అంటారు. పోవద్దు అట్లా. హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా కరిగిపోయేటట్టు చేస్తా. నొప్పి ఉందా? పేరు? నారాయణ సార్. నారాయణ గౌడ్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరప్ప క్లినిక్ సిద్దిపేట సార్. సిద్దిపేట. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్, కీళ్ళ నొప్పులు సార్. కీళ్ళ నొప్పులు, పెయ్యంత సోరియాసిస్, అంత పొట్టు రాలుతుండే. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? నాకు 20 years సార్. 20 years నుంచి ఏ డాక్టర్ తక్కువ చేయలేదా? చాలా తిరిగినా సార్. మీ దగ్గర దాయకుండా నేను తిరిగిన డాక్టర్ లేడు, ఎక్కడ పోయినా కాలేదు. లాస్ట్కు తమరు అడ్రస్ చెప్పినాక మీ దగ్గరకు వచ్చినాక నాకు విత్ ఇన్ 1 month 2 months ఇట్లా బ్లడ్ వెళ్తుండే అంత. అటువంటిది కూడా ఆమె ఏడిచింది, తీసుకొని వచ్చింది. వాళ్ళు వేసుకొని 2 months మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం మెరుస్తున్న చర్మం మళ్ళీ ఎప్పుడు యాక్సిడెంట్ అంత పొట్టు ఉండే కదా. చూడుడైనా సార్, ఆలుడైనా అంత పొట్టే. అంత పొట్టే సార్. మరి ఇంత మంచి వైద్యం ఉన్నది హోమియోపతిలో. నీకు మందు
మ్యాచ్ అయింది, కరెక్ట్ పడ్డది కాబట్టి అంత రిజల్ట్. అవును సార్. అమ్మా మీకు దండం పెడతాను సార్. ఎట్లా బాధపడ్డాడు నారగొడుతుంది బాధ ఏమని చెప్పు. ఏడ్చినా నేను ఏడవని రోజులు లేవు సార్. మీ దూది పెట్టి చూస్తాడు అడ్రస్ వెనకాల. మీ అడ్రస్ నా బిడ్డ ఇచ్చినాక ఏదన్నా కానీ సార్ దగ్గర పోవాలి, నేను మంచిగా చేసుకోవాలి అంతే. కానీ ఇప్పటికి మాత్రం మాకు దేవుడే సార్ మీరు. అయితే దూదితో తుడుస్తుండే. అబ్బా అటువంటిది ఇప్పుడు నాకు ఎక్కడ ఇప్పుడు ఈ నా కొడుకు ఎట్లుంటే అట్లుండే సార్. ఇప్పుడు నేను మంచుకున్నావు, మొత్తం కలర్ వచ్చేసింది. దాస్తానే కదా నేను అదే అందరికి అదే చెప్తా, సోరియాసిస్ మచ్చలు పోయి మీ కలర్ మీకు వచ్చేదాకా వాడమని చెప్తా. అప్పుడు మళ్ళీ రాదుగా. నేను అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్. నాకైతే మాకైతే దేవుడే సార్ అనిపిస్తుంది. మిమ్మల్ని మెడిసిన్ ఆపాలని అడుగుతున్నా. నాకు తగ్గేదాకా మీరు వద్దనేదాకానే వాడతానే ఉంటాను. ఇప్పుడు ఏసీపీ వచ్చింది చూసినావు కదా. ఏసీపీకి ఒక యశోద హాస్పిటల్ డాక్టరే ఈ మా మందులో తక్కువ కాదు భయ, హోమియోపతి బస్వనంద ఉంటాడు దగ్గర అని చెప్తూ వచ్చినట్ట. నేను చూసిన సార్. ఆయనకు ఒకటే నెలలో తుమ్ములు ముక్కు బందుడు బంద్ అయిపోయింది. చూసిన మా మందులు వాడి ఎన్ని ఓవర్ డోస్ మందులు అంటే నేను ఒక 10 మంది నేను 10 మంది పంపించేస్తాను దగ్గరికి మంచిగా చెప్తాడు. ఆ సార్ మంచోడు అని ఆయన మందులు వాడుండ్రు మీరు అని చెప్పుకుంటున్నా చెప్పాలి, మనమే చెప్పుకోవాలి. నేనే చెప్తున్నా సార్. ఓకే. ఏం పేరు? మిర్జా నూర్ బేగ్. మీజా నూరు బే. ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్పకి? ముసాపేట్. ముసపేట. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? నెరోగి ప్రాబ్లం, నరాలద ప్రాబ్లం ఉండే సార్. చెయ్యి నరాలతో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఉండే? అదే నెరోజీ అని బయట సర్జరీ చేయించిన. సర్వైకల్ ప్రాబ్లం ఉండే. అయితే నీకేం చేసి డాక్టర్లు ఏం బాధ ఉండే నీకు మొదలు పోకముందు? ఫస్ట్ నాకు ఈ చేతితో అన్నం తింటాం కదా సార్, అక్కడ మంట ఉండే ఖాళీ నాకు ప్రాబ్లం. అరిచేతిలో మంట ఉండే అంతే. అన్నం కూడా కలుపునకు రాకపోతుండే. దానివల్ల నేను హాస్పిటల్కి పోయినా. వాళ్ళు చూసి అల్ట్రా స్కానింగ్, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ చేసిన తర్వాత అది కాదు బాబు, నీది నరాలు ఇక్కడ అతుకుపోయినాయి, దీనికి మనం రిడ్యూస్ చేద్దాము, కార్పొరేట్ ఉన్నారని అంటారు, ఏం ప్రాబ్లం ఉండదు, రిలీజ్ అయిపోతుంది అన్నాడు. ఓకే అని నేను చేపించిన సార్. అప్పుడు ఏళ్ళు ముదురుగా రాకపోనా? అప్పుడు ఏళ్ళు గీళ్ళు అన్ని ఓకే, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండే మొత్తం చెయ్యి, రైట్ హ్యాండ్ కూడా. ఓన్లీ మంట కోసమే పోయినావు. మంట గురించి పోయినా వాళ్ళు సర్జరీ చేసేసిన, ఆపరేషన్ చేసేసినారు. అబ్బో ఇంత కార్డు పెట్టిరు కదా. ఆపరేషన్ చేస్తే మరి మంచిగా అయినావా? కాలేదు. ఎప్పటిలాగానే మొత్తం చెయ్యి నీళ్ళు అయిపోయింది, బ్లాక్ అయిపోయింది మొత్తం చేయలేస్తలేదు. లేపు. అబ్బా కష్టంగా లేపాల్సి వస్తుంది. చాలా కష్టమైతే అన్నం తిని బ్రేకిల్ నర్వ్ డ్యామేజ్ అయింది, రేడియల్ నర్వ్ అన్న నర్వ్ ఉంటుంది దానికి, అది ఆపరేషన్ చేసి అది డ్యామేజ్ అయిపోయింది. ఇలా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, నేను నొప్పి మంట పోయి చెయ్యి లేపేటట్టు చేస్తా. నువ్వు మొదలే వచ్చిన నీకు ఆపరేషన్ అవసరం లేకుండే. నీ లెక్క బాధితులు చాలా మంది తెలియక తొందరపడి ఆపరేషన్లకు పోయి డ్యామేజ్ చేసుకొని ఇప్పుడు నీకు ఏ పని చేయకుండా అవుతుంది. తినకుండా రాదు. అన్నం తినొస్తుందా? రాదు. మరి తింటావు? ఏం ఆమ్ పవరే లేదు సార్. ఏదో ఒక జస్ట్ 1/2 కిలో కూడా వెయిట్ లేపినకు వస్తలేదు, గ్లాస్ పట్టనకు వస్తలేదు, ఫింగర్స్ పెన్ కూడా పట్టనకు వస్తలేదు, రాయనకు వస్తలేదు, ఫింగర్స్ దగ్గరికి వస్తలేవు, దగ్గర వచ్చేస్తున్నాయి మొత్తం. మరి ఇంత పెద్ద ఆపరేషన్లు చేసుకొని ఇంకా పెద్ద డ్యామేజ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు మందులతోనే హోమియోపతితో తక్కువ చేస్తా. ఓకే సార్. ఓకే. ఫ్రంట్ బ్యాక్ మొత్తం మంట అవుతుంది సార్. ఇప్పుడు పోతుంది ఇంకా ఆగస్ట్ నుంచి అవుతుంది నాకు మంట. ఓకే. ఏం పేరు? నరసింహరావు సార్. నరసింహరావు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? మేము సిద్దిపేట నుంచి వచ్చినాం. సిద్దిపేట. ఏం బాధతో వచ్చినావు? లంగ్స్లో ట్యూమర్ వచ్చింది సార్. ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కలు ఊపిరితిత్తులలో ట్యూమర్ పుండు పుడితే వచ్చిన హాస్పిటల్ పోతే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినాక కూడా మళ్ళీ రైట్ సైడ్ వచ్చింది. మళ్ళీ వచ్చింది సార్. ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది. మరి ఆపరేషన్ చేయకముందు ఏం బాధ ఉండే నీకు? పెయిన్ వచ్చింది సార్. ఇక్కడ బాగా నొప్పి వస్తుండే, ఛాతీలో నొప్పి వస్తుంది సార్. సర్జరీ అయింది. సర్జరీ అయినాక మళ్ళీ 3 నెలలకు స్కాన్ చేస్తే మళ్ళీ వచ్చింది. ఎంత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పోతే డాక్టర్ ఏమన్నాడు? ఇక డాక్టర్ అబ్జర్వేషన్ పెట్టింది సార్. పెరిగితే మళ్ళీ ఇంకెక్కువ పెరిగితే సర్జరీ చేద్దామని చెప్పిండు. పెద్దగా పెరిగేదాకా ఎందుకు ఆగాలి అని మీ దగ్గరకు వచ్చింది సార్. అంతలా కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు మందులు ఈశ్వరప్పకి మందులు వాడిన రోజులు అయింది. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ పెరుగు కూడా ఆగిపోయిందా? ఆగిపోయింది సార్. అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నది, నొప్పి లేదు, శ్వాస మంచిగా ఆడుతుంది. ప్రజలకు తెలవాలి ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో మొదలై వచ్చినట్టు అది కరిగిపోతుండే. ఎంత ఖర్చు అయింది ఆపరేషన్కు? 5 లక్షలు అయింది సార్. 5 లక్షలు. నువ్వు ఉన్నోడో పెట్టినావు. గరీబుల సంగతి ఏంది పరిస్థితి?
5 లక్షలు పెడతా అన్ని అప్పులు తెచ్చి పెట్టినా సార్ నేను. అప్పులు తెచ్చి పెట్టినావా? మళ్ళా ప్రాణం కాపాడుకోవాలంటే అన్ని అంత ఖర్చు ఉంటుంది ఆయన. అందుకే ప్రజలకు ఇలాంటి బాధితులకు తెలవాలి. ఆపరేషన్ పోయినా మళ్ళీ వస్తుందని తెలుసుకొని మన హోమియోపతిలో వాడితే తక్కువైతుందని తెలుసుకొని రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ పేరు? నాగేశ్వరమ్మ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్, మోతీనగర్. ఏం బాధతో వచ్చారు? కాళ్ళు ఎముకలు పెరిగినాయి అని చెప్పారు సార్. మడమ నొప్పులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఒక 5-6 years నుంచి ఉంది సార్. ఏం బాధ? నడుస్తుంటే నొప్పి? నడుస్తుంటే నొప్పులు బాగుండే. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఏం చేసినావు ఇప్పటిదాకా? సర్జరీ చేయాలని చెప్పారు సార్. మడమలకు సర్జరీ చేయాలి. బొక్క పెరిగింది, ఆపరేషన్ చేస్తామన్నారా? మరి చేపియలేదు? లేదు సార్, భయపడి. 70 years. అవును, మరి ఈ ఏజ్లో చేస్తే మళ్ళీ మన కాంప్లికేషన్ అవుతుంది. వీడికి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఈడ వాడినాక ఎట్లుంది? 2 months వాడాను, కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మంచి నడవగలుగుతున్నావు, అంత పెద్ద నొప్పి లేదు. కథ ఇక కరిగిపోతుంది. ఇంకొక 3 నెలలు 4 నెలలు వాడితే కంప్లీట్ అయిపోతుంది. ఏం పేరమ్మా? తులసి. తులసి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, మచిలీపట్నం నుంచి. మసి. ఏం బాధతో వచ్చినావు? ఫైబ్రాయిడ్ అన్నారని వచ్చాను. యూట్రస్ ఫైబ్రాయిడ్, గర్భసంచిలో గడ్డలు. ఏమన్నారు మరి డాక్టర్లు? ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. మెడిసిన్ ద్వారా తగ్గిద్ది 100% చెప్పలేము. ఆపరేషన్ చేయాలి అని అన్నారు. దానివల్ల నీకేం సమస్య ఉండే? అంటే పెద్దవారికి అయితే గర్భసంచి తీసేయాలి. నీకు శాబ్దం పీరియడ్స్ టైంలో రాకపోతుండే. ఇప్పుడు నెలకి ఖచ్చితంగా ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వాడినాక నెల కరెక్ట్ వస్తుంది. వస్తుందా? వస్తుంది సార్. మరి ఇది ఆపరేషన్ లేకుండా గర్భసంచులు ఫైబ్రాయిడ్ కరిగిపోతాయి. అవి చిన్న ఏజ్, ఇంకా వస్తుంది లైఫ్. అలా గర్భసంచి తీసేయొద్దు. తీసేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా? ఇంకా కొన్ని రోజులు వాడితే ఇక పీరియడ్స్ బ్లీడింగ్ కూడా మంచిగా అవుతాడు చేస్తా. పేరు? ఆంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, విజయవాడ లోకలే. ఏం? మీ చింతపల్లి. చింతపల్లిపాడు. ఓకే. ఏ జిల్లా వస్తుంది మీది? బాపట్ల జిల్లా. బాపట్ల. ఏం బాధతో? వేరికోస్ అల్సర్స్. తగ్గలేదు సార్. పుండ్లు ఉండే బాగా. గందరగోళం అయింది, తగ్గలేదు సార్. ఎక్కడ బయట తగ్గలేదు? అక్కడ హైదరాబాద్ చేయించాను, 3 సార్లు సర్జరీ చేయించాను. 9 గంటల సర్జరీ చేయించారు. లేదా సర్జరీ గ్యాస్ట్రిక్ అల్సర్. ఓకే. లేదా సర్జరీ చెప్తే తగ్గలేదు సార్. తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకు తగ్గిపోయింది. 3 నెలలకు తగ్గింది. అల్సర్స్ మొత్తం మానిపోయినాయి. చూపి కాలు. మొత్తం మానిపోయింది కదా? మానిపోయింది. అప్పుడు నీరు కారుతున్నాళ్ళకి వెళ్ళి నీరు గారి గందరగోళం ఉండే. నీరు కారుతున్నాళ్ళకి వెళ్ళి 2 దిక్కులు ఉండే పండు. 2 పక్కలు 3 పక్కలు ఉండే. ఆ కాలు కూడా ఉండే. స్వెల్లింగ్ వచ్చేది. ఇదంతా తగ్గిపోయింది. నడవలేని పొజిషన్లో ఉంటుంది కదా. స్వెల్లింగ్ వచ్చి అల్లాడిపోయారు. అలసలు వచ్చి మామూలుగా. ఇంత ఖర్చు పెట్టినా తగ్గకపోయా. ఏం పని చేస్తావు? నేను ఆర్ఎంపీ డాక్టర్వా? మరి నీకు అన్ని తెలిసినాక మళ్ళీ మందులు ఎందుకు వాడినావు? తెలియకపోయా సార్. మన సంగతి తెలియక వాడినావు. అది కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఇంతకుముందు 2.6 ఉండేది సార్. ఇప్పుడు నార్మల్కి వచ్చింది సార్. గుడ్. 1.4. సీరం క్రియాటిన్ కూడా తగ్గింది. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తగ్గింది. మరి చూడు మందులు ఎట్లుంటాయి. విరోచన అయ్యేది కాదు ఇంతకు ముందు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆకలి అవుతుంది, విరోచన అవుతుంది. చూడు ఇట్లా చెప్పాలి. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్, నీకు నాలెడ్జ్ ఉంది, మెడికల్ నాలెడ్జ్ ఉండేప్పటికే చెప్పినట్టు విన్నావు, కరెక్ట్ వాడినావు, మంచిగా అయినావు. అన్ని సమస్యలు ఉన్నా. 10 అడుగులు నడవకపోతుంటే ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిన. 3 నెలలకే తగ్గిపోయింది. 3 నెలలు 6 నెలలు ఖాళీ కొనమన్నారు మీరు. అవును. 3 నెలలకే రికవర్ అయింది. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా తగ్గిపోయింది అన్నారు. ఆ క్లియర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. గుడ్. ఇట్లా ప్రజలకు తెలవాలి. ఇట్లా అటువంటి సమస్యలు ఉంటే హోమియోపతిలే తగ్గుతాయి. అల్లోపతిలకు వాడి అలసిపోయి వచ్చినావు నువ్వు. ఓకే, మంచి. థ్యాంక్ యూ. 12 లక్షలు అయింది సార్. అబ్బా 12 లక్షలు ఖర్చు పెట్టినావు. ఓపెన్ సర్జరీ చేసినా కూడా తగ్గలేదు సార్. సర్జరీ
అమ్మ సకల ముగ్గులం పెడుతున్నాడు. వెరీ గుడ్, మంచి బట్ గుడ్ బాయ్, గుడ్ బాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం పోయింది కదా, పొట్టంత పోయింది. అటు దింపు నాయన, అటు దింపు. ఇంకెక్కడి సూదిస్తుండే మనం భయపడుతుంది. సూది లేదు, సూది లేదు, సూది లేదు. అమ్మ చెప్పు, ఇప్పుడు ఎంతవరకు తక్కువ చెప్పు. ఎన్ని రోజులే, ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలల్లో ఇప్పుడు 4వ విజిట్. 3 నెలలు అయింది. 3 నెలలు పూర్తిగా అయింది. 3 నెలల్లో అప్పుడు ఏముంది, ఇప్పుడు ఏముంది చెప్పు. అప్పుడు ఘోరంగానే ఉన్నా సార్, ఇప్పుడు ఎట్లుంది తక్కువ ఉంది కదా. ఇంకో నెల 2 నెలలు అయితే మొత్తం పోతుంది. మొత్తం పోయింది కదా. మరొక ఒకటి ఉన్నది, ఇంకా కొద్దిగా 10% ఉన్నది. ఏమన్నా అటు దింపు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా అయిపోయింది ఆయన. ఇక ఈ ముఖం ఇటు ముఖం చూపి బేట. అమ్మో మంచిగా చూపిస్తాడు. ఏం పేరు నీ పేరు? పేరు చెప్పు. నీ పేరు చెప్పు నాన్న. బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య, ఎట్లా ఇప్పుడు ఏమవుతాడు నీకు? కొడుకు. ఎట్లా నీ కొడుకు ఇప్పుడు? బాగానే ఉంది సార్. 100కి ఎంత పర్సెంటేజ్ పోయింది? పోయింది 75%. 90%. ఇప్పుడు మంచిగా హాయిగా ఉన్నాడు కదా. చిన్నది పెరిగి పడుతుంది. జల్ల సన్నగా మరక ఉంది, ఆ మరక పోతే అయిపోతుంది. ఎంతో కష్టపడి బాగా గోకుతుంటారు సార్. అది పోయేదాకా దాని ఇతరం గోకుతుంటుంది. కానీ మంచిగా నీట్గా కలర్ వచ్చేసింది, డ్రైనెస్ పోయింది. ఇంకొక 2 నెలల్లో అయిపోతుంది. ఇక ఏం పేరమ్మా? సుజాత. సుజాత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ భద్రాచలంకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? లివర్ ప్రాబ్లం, స్ప్లీన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిటిస్ ప్రాబ్లం, ఓవరీ సిస్ట్ ప్రాబ్లం. ఓవరీ సిస్ట్ నుంచి నీకు ఏం ప్రాబ్లం ఉండే? నెలకి డేట్లు వచ్చేవి కావు. నెలకు పీరియడ్స్ రాదు. ఎన్ని నెలలకు వస్తుంది అప్పుడు? నొప్పి వచ్చేది. ఎన్ని నెలలకు ఒకసారి వస్తుండే? 2 నెలలకి 3 నెలలకి. 3 నెలలకు వచ్చేది. కడుపు నొప్పి ఉండేది. ఇప్పుడు సిస్ట్ వైపు ఉన్న సైడ్ నొప్పి వచ్చేది. ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడినాక డేట్ వచ్చేసింది. పీరియడ్స్ వచ్చినాయి. రెగ్యులర్గా వస్తున్నాయి. 1 నెల వచ్చింది, 2వ నెల. వాడంగానే ఎన్ని రోజులకు వచ్చింది? వాడంగానే 3 రోజులకు వచ్చేసింది. 3 రోజులకు. మరి ఇన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ మందులు వాడినా తక్కువగా ఉంది. 3 రోజుల్లో హోమియోపతి వాడంగానే పీరియడ్స్ వచ్చేసిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడే కదా. ఇంకేమేమి డెవలప్ అయింది చెప్పు. ఆయాసం తగ్గింది. మళ్ళీ ఇంక ఇట్లా మందులు ఇప్పుడు 1 నెల అయింది. ఇంకా 6 నెలలు వాడినాం అనుకో అన్ని సమస్యలు పోతాయి. ఇంకా రైట్ డాక్టర్, ఏపీ తెలంగాణలో మీకున్న బ్రాంచెస్ ఎక్కడున్నాయి? మిమ్మల్ని ఎలా ముఖ్యంగా ప్రజలంతా చూస్తున్నారు కదా, ఇంత భయంకరమైన వ్యాధులన్నీ కూడా అద్భుతంగా షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అలోపతిలో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక సింపుల్గా తగ్గిపోతుంది. అందుకే ఇతర ప్రజలు కూడా ఇలాంటి ఖర్చులు పెట్టుకున్నాక మా దగ్గర రాకుండా ముందే ఏదైనా సమస్య ఉంటే ముందే మీరు వస్తే ఇట్లా తక్కువ ఖర్చులో తగ్గిపోతుంది. అది అందుకోసమే ప్రజలకు ఏం చెప్తున్నా, తిన్నది అనుభవించండి. మీ రిజల్ట్ హోమియోపతిది రిజల్ట్ అనుభవించిన వాళ్ళందరికీ మన ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయాలి. చెప్పడం వల్ల వాళ్ళు మంచి తొవ చూపించినట్టయితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ప్రజలందరిలో కూడా చైతన్యం కోసము ఏపీ బ్రాంచెస్ మనం విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా కొత్త వాళ్ళు మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ విజయవాడ ఈ నెల విజిట్ అయిపోయింది. 2వ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా ప్రతి వారం 4 గురువారాలు ఏపీ కేటాయించడం జరిగింది. మిగతా రోజులంతా హైదరాబాద్లోనే చిక్కడపల్లిలో ఉంటాం. మన నంబరు ఆ అడ్రస్ నోట్ చేసుకొని ఆ ఫోటో తీసుకొని మీకు హైదరాబాద్లో 6 డేస్ వారానికి 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నదారా తెలుసుకొని రావాలి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీ హోమియో క్లినిక్ ద్వారా చక్కటి పరిష్కారాలు చూపించినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.